అసలు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రూమ్ రెంట్ ఇవ్వడానికి ఓనర్స్ ఎందుకంత ఆలోచిస్తారో నాకైతే అస్సలు అర్థం కాదు. గేటుకి ఒకటి తగిలిస్తారు కదా టూలెట్ అని, అక్కడే ఇంకో బోర్డు కూడా తగిలించవచ్చు కదా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి నాట్ అలౌడ్ అని. ఇంతకీ విషయం ఏంటంటే మేమైతే ఎస్సీలో మాదిగా రూమ్ రెంట్ కోసం అయితే ఫుల్ తిరిగినాం. వెళ్ళిన ప్రతిసారి అవమానాలే ఎదురయ్యేటి, మస్తు బాధ అనిపించేది. కొందరైతే మొహం పట్టుకొని మీరు ఎస్సీ వాళ్ళకి రూమ్ ఇవ్వమన్నారు. ఇంకొందరైతే మా ఆయన శాలరీ అడిగిళ్ళు. అప్పుడు మా ఆయనకు శాలరీ బాగా తక్కువ, ఇంత తక్కువ శాలరీ కదా రూమ్ రెంట్ రెగ్యులర్గా ఇవ్వమేమోనని రూమ్ ఇవ్వమన్నారు. ఇంకొందరు అయితే క్రిస్టియన్స్ కదా ఇవ్వమన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఇన్ని రోజులు కులమే అడ్డొచ్చింది, ఇప్పుడు మతం కూడా అడ్డొచ్చిందా అని మస్తు బాధ అనిపించింది. అరే ఒక మనిషిని అట్లా ముఖం పట్టుకొని అంటే ఆ మనిషి ఎంత బాధపడతారన్న కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎందుకు పలానా కులం వారిని పలానా మతం వారిని కోస్తే వేరు రక్తం వెళ్తుందా? ఎవరిని కోసినా అదే రక్తం వెళ్తుంది కదా. అసలు రూమ్ రెంట్ ఇవ్వడానికి ఇంత పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు ఓనర్స్? కొంతమంది అయితే ఇట్లనే ఉన్నారు అబ్బా, కొంతమంది అయితే కులం గురించి అయితే అస్సలు ఆలోచించరు.